యాజ్ యూజువల్ గా అంతా నా భ్రమే. తెరవను. రండి అంకుల్. ఏంటమ్మా సైరాబాను, తలుపులు లాక్ చేసుకుని మరీ లెటర్ టైప్ చేస్తున్నారు? మీ పనితనం ఎవరు చూడకూడదనే? ఫస్ట్ లెటర్ కదా సార్, దిష్టి తగులుతుందని. నా దిష్టి కళ్ళు కావులే అమ్మా. నాకు తెలుసులే సార్. అవుననా కాదనా? కాదు అని సార్. ఓ అంతే కదా, నువ్వు అన్నీ ఇట్టే తెలిసేసుకుంటున్నావు సైరా. నేను ఈ ఆఫీసులో చేరిన కొత్తలో నీ అంత ఫాస్ట్గా ఉండేవాడిని. నీలో నన్ను మళ్ళీ చూసుకుంటున్నాను. కాకపోతే నీ మొహం చూడలేకపోతున్నానమ్మా. చూస్తే షాక్ అవుతారు సార్. ఏంటమ్మా అన్నావు? లెటర్ అవుతుంది అన్నాను సార్. సరే సరే, అది అయ్యాక ఇదిగో అమ్మా, ఇందులో కూడా కొన్ని లెటర్స్ ఉన్నాయి, ఇవి టైప్ చేసి నాకు ఇవ్వు. సై సార్. సయ్యా? ఓ సరే సరే సైరా. సార్ ఏంటి సైరా? నాకి చోటు బాస్ కి దూరంగా ఇచ్చారు. బాస్ మాటి మాటికి సైరా ఒకసారి రా, సైరా ఒకసారి రా అంటూ ఫోన్ చేస్తున్నారు. దూరం ఎక్కువ అవ్వడం వల్ల వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. బాస్ పిలిచిన వెంటనే ఆయన ముందు ఉండాలి కదా సార్. అర్థమైంది సైరా బాను. బాబు ముందు మీ క్యాబిన్ ఏర్పాటు చేస్తాను. నిజమా సార్? నేను అబద్ధం చెప్పనమ్మా. థ్యాంక్ యూ సార్, అడగకుండానే వరం ఇచ్చారు. నువ్వు భలే మాట్లాడతావు సైరా. మీరు అప్పట్లో ఇలాగే మాట్లాడారా? అవునమ్మా, కాకపోతే ఎవరు వినేవాళ్ళు కాదు. ఏదో నా అదృష్టం కొద్దీ మీరు నాకు దొరికారు, అది నాకు చాలు. అల్లా మీ అమ్మాయికి మంచి సంబంధం దొరికేలా చేస్తాడులేండి. థ్యాంక్స్ అమ్మా. అవును సైరా, మా అమ్మాయి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని నీకెలా తెలుసు? అది నాకీ వయసు ఉన్న కూతురు మీకు కంపల్సరీగా ఉండే ఉంటారు అని గెస్ చేశా. నిజమా సార్? నిజమమ్మా. అబ్బా, నీ తెలివితేటలు చూస్తుంటే నాకు నేనే గుర్తొస్తున్నాను అనుకో. నన్ను చూస్తే గిలగిలా కొట్టుకుంటారు అంకుల్. వస్తానమ్మా, నీ క్యాబిన్ రెడీ చేస్తా. జీ సార్. ఎలా అయితేనే గురుడు ముందు క్యాబిన్ ఏర్పాటు అవుతుంది. మెయిన్ గా కావాలనుకున్నదే అయింది. అవునే, నువ్వేంటి తెగ టంగ్ స్లిప్ అవుతున్నావు? నువ్విప్పుడు సైరావి, సమంతవి కాదు. తెలిసినవి తెలియనట్టుగా ఉండాలి, తెలిసినట్టు నోరు జారకూడదు. క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వు. నిన్ను నువ్వు లీక్ చేసుకోకు, పడిన కష్టం వేస్ట్ అవుతుంది. బీ కేర్ఫుల్, ఓకే? కోటేశ్వర అంకుల్ చెప్పినట్టుగా బావకి దగ్గరలో నా క్యాబిన్ ఇచ్చేశారు. కావాలనుకున్న దాంట్లో ఒకటి అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? ఓ, లెటర్ టైప్ చేయాలి కదా. ఏంటి? అయ్యో,
ఇప్పుడు ఏం చేయాలి? కీర్తన మేడం, నా సిస్టంలో ఎర్రర్ వస్తుంది. కొంచెం నీ సిస్టమ్ యూజ్ చేసుకోవచ్చా? బాస్ లెటర్ చెప్పారు, టైప్ చేయాలి. ఓకే మేడం, చేసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ మేడం. ఏయ్ నిన్నే. సామాన్య మేడం. ఏంటి కీర్తన? మేడం, ఏంటి మేడం? ఏంటి పొగరా? పిలుస్తున్నా పట్టించుకోలేదు. వస్తున్నా గుడ్ మార్నింగ్ చెప్పకుండా కూర్చున్నా. ఊరికే కూర్చోలేదు మేడం, వర్క్ చేస్తుంది. ఇక్కడున్న వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పలేదా? నీకు చెప్పడానికి ఏంటి? మిమ్మల్ని చూడలేదు మేడం. సార్ అర్జెంట్గా లెటర్ టైప్ చేసి తీసుకురమ్మంటే చేస్తుంది. అదంతా నాకు అనవసరం. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక చిన్న ఎంప్లాయీవి. నేను అసిస్టెంట్ మేనేజర్ని. నేను వస్తున్నప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలి. గుడ్ మార్నింగ్ కన్నా వర్క్ ఇంపార్టెంట్ కదా మేడం. మేం వర్క్ చేసేది కంపెనీ కోసమే కదా. కావాలంటే మీరు మీ క్యాబిన్కి వెళ్ళండి. వర్క్ అయిపోయాక నేనే మీ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తాను. ఏయ్, ఎలా కనిపిస్తున్నానే? మేడం, నాకే మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. మీరు పేరు పెట్టి పిలిస్తే బాగుంటుంది. మాటకి మాట ఎదురు చెప్తున్నావు కానీ గుడ్ మార్నింగ్ చెప్తున్నావా నువ్వు? ప్లీజ్ మేడం, అలా మాట్లాడకండి. నేను చెప్పను మేడం. నాకు జాబ్ ఇచ్చింది వర్క్ చేయడానికి, గుడ్ మార్నింగ్లు చెప్పడానికి కాదు. గౌరవం అనేది బలవంతంగా తీసుకునేది కాదు మేడం, అదిగా రావాలి. అంటే నన్ను చూస్తుంటే నీకు రావట్లేదా? నాతోనే ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నిన్ను సామాన్య 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 సూర్య, అసలు ఈ సైరాబానికి జాబ్ ఇచ్చి మిస్టేక్ చేశావు. అసలు ఈ అమ్మాయికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు. నాకే మర్యాద ఇవ్వడం లేదు సూర్య. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతుంది. ముందు అర్జెంట్ గా దీన్ని వర్క్ లోంచి తీసేసాయి. మర్యాద నేర్చుకోవాల్సింది నువ్వు. సూర్య, మాట్లాడకు. నేనేం చేశాను సూర్య? నువ్వేం చేసావో చూస్తూనే ఉన్నాను. గుడ్ మార్నింగ్ కోసం ఇంత రాద్ధాంతం చేస్తున్నావు. షేమ్ అనిపించడం లేదు? వాళ్ళు ఈ సంస్థ కోసం కష్టపడుతున్న వాళ్ళు, అడ్డమైన మాటలు పడేవాళ్ళు కాదు. గుడ్ మార్నింగ్ కావాలా? గుడ్ మార్నింగ్ ఏ చెప్పకపోతే ఉండలేవా? ఫస్ట్ ఇక్కడ కావాల్సింది వర్క్, విషెస్ కాదు. నాది అదే చెప్పాను సార్, అంతకు మించి ఏమీ అనలేదు. నేను విన్నానులే సైరాబాను. రెస్పెక్ట్ అనేది ఇస్తే పుచ్చుకునేది, హార్ష్గా ఎగబడి తీసుకునేది కాదు. సామాన్య, నువ్వు తొందరపడి నోరు జారావు. సైరాబానుకు సారీ చెప్పు. సూర్య, నువ్వే తనకు సారీ చెప్పు. నేను తనకి చెప్తావా? వచ్చిన వైపే వెళ్తావా? ఓకే సూర్య, నీకోసం సారీ. ఇంకెప్పుడు గుడ్ మార్నింగ్ అడక్కు. నీ వల్ల టైం వేస్ట్ తప్ప ఏమీ యూజ్ లేదు. వెళ్ళావు. చూడండి, ఇక నుంచి మీరెవరైనా ఎవరికైనా సరే మీకు ఇష్టం ఉంటేనే గుడ్ మార్నింగ్ చెప్పండి. నాకైనా సరే. అసలు అక్కర్లేదు. వీ వాంట్ వర్క్. ప్లీజ్ బి సీటెడ్. సైరాబాను, నీలో విప్లవ నారి కూడా ఉందమ్మా. శభాష్. మీరు అప్పట్లో ఇలానే ఉండేవారా సార్? ఉంటే మాత్రం వినేవాళ్ళు ఉండాలిగా.
సైరా లెటర్ టైప్ చేసావా? చేశాను సార్. గుడ్. సైరా బాను, సార్. లెటర్ కోటేశ్వర గారికి ఇచ్చి. జీ సార్. సైరా, సార్. సామాన్యం మాట్లాడిన దానికి ఫీల్ అయ్యావా? అదేమీ లేదు సార్. నువ్వు ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది సైరా. అలాంటి వాళ్ళతో అలానే మాట్లాడాలి. నువ్వు కరెక్ట్గానే మాట్లాడు. మర్యాద అనేది గౌరవంతో రావాలి, బలవంతంతో కాదు. నువ్వు ఈ విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. సార్, నాది ఒక చిన్న డౌట్, అడగవచ్చా సార్? ఏంటి సైరా, అడుగు. అది పర్లేదు, అడుగు. అది ఇక్కడ అందరూ మిమ్మల్ని సార్ అనే పిలుస్తారు. సామాన్య మేడం మాత్రం మిమ్మల్ని సూర్య సూర్య అని పిలుస్తున్నారు. మేడం మీకు చాలా దగ్గరా సార్? బాగా దగ్గర. ఇదేంటి దగ్గర అంటున్నాడు? నిన్ను అవును సైరా, అమెరికాకి ఆంధ్రప్రదేశ్కి ఉన్నంత దగ్గర. ఓ, అలా వచ్చావా? మేడం మీకు ఏమవుతారు సార్? అదేదో అవుదాం అనుకుంటుంది, ఏమీ కాదు. సార్? అవును సార్, అందంగా వెళ్తున్న నా జీవితంలో ఓ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. దానికి కారణం సామాన్య. ఏం చేశారు సార్? చాలానే చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. అందుకే మా ఇంట్లో వాళ్ళని కాపాడుకోవటం కోసం పనికి రాకపోయినా పనిచ్చి ఆఫీసులో కూర్చోబెట్టాను. అమ్మ బావా, దానికి నువ్వు జాబ్ ఇవ్వడానికి కారణం ఇదా? చేసింది మంచి పనేగా, దాచుకోవడం దీనికి? సార్? నిజం సైరా, అసలు తన్ని చూడటం కూడా నాకు ఇష్టం ఉండదు తెలుసా? మరి అలాంటి వాళ్ళని మీ దగ్గర ఉండనివ్వడం ఎందుకు సార్? కర్మ, ఏం చేయను, పరిస్థితులు అలా వచ్చాయి. లేదంటే కొరిగిని తల మీద పెట్టుకోవడం నాకేమన్నా సరదానా? సార్, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది సార్. అసలు ఏమి జరిగిందో తెలుసుకోవచ్చా? గుండెల్లో ఉన్న బాధని నీలాంటి మంచి వాళ్ళకి చెప్పుకోవచ్చు, తప్పులేదు. సామాన్య గురించి నువ్వు తెలుసుకునే ముందు నీకు శ్యామ్ గురించి తెలియాలి. నా లైఫ్లో ఏమైనా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి అంటే అవి శ్యామ్ నా జీవితంలో అడుగుపెట్టాకే. తను వచ్చాకే ఇంటి బాధ్యతలకే పరిమితమైన నేను ప్రేమ కోణంలో ఆలోచించడం మొదలుపెట్టాను. ఆ అనుభూతుల్ని పొందగలిగాను. శ్యామ్ని నా లవర్గా కాదు, నా ప్రాణంగా చూసుకున్నాను. ఒక్క మాటలో చెప్పాలంటే శ్యామ్ నాకు ఆ దేవుడిచ్చిన వరం.
ఏంటి సైరా? విత్ యువర్ పర్మిషన్ 1 మినిట్ అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. ఏమైంది సైరా? ఇప్పుడే వచ్చేస్తాను సార్. 1 మినిట్. సిటీ కొట్టి ఎస్సే జనక 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 గోలుకుంట గోలకుట్టి చాటంగా సిటీ చూసావా, విన్నావా? నీ సూర్యుని గురించి ఏం మాట్లాడో విన్నావా? నువ్వు తప్ప సూర్యకి వేరే థాటే లేదే. సూర్య ఎప్పటికీ నీవాడే. వస్తే ముచ్చు మామ, నువ్వే నీ సూర్యకంతా. నిన్ను సూర్య ఎప్పటికీ వదులుకోడు, అర్థమైపోయింది. సామాన్య ఏం చేస్తుంది? బోడీ తంతే తుక్కు ఫ్లైట్ వేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది. నా బావ నా గురించి ఎంత ముచ్చటగా మాట్లాడాడో. అసలు ఆ మాటలు వింటుంటే అక్కడే స్ట్రాంగ్ గా హక్ చేసుకుని కిస్ ఇచ్చేయాలనిపించింది. బట్ ఐ కాంట్. నౌ ఐఎమ్ సైరా బాను. ముద్దు కోసం ఇప్పుడు ఎక్కువ ఫీల్ అవ్వకూడదు. ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే బావ ఫీల్ అవుతాడు. ఇప్పుడే వెళ్తే నా కోసం ఇంకా ఏం ఫీల్ అవుతున్నాడో తెలుసుకోవాలి. క్లోజ్ ద డోర్. సారీ సార్. ఇట్స్ ఓకే. సార్, ఇందాక మీరు సమంత మేడం గురించి మాకి ఏదో చెప్తున్నారు. మీ మాటల్లో ఆవిడ మీకి లవర్ అని తెలిసింది. వేరేలా అనుకోనంటే మీకీ లవ్ స్టోరీ మాకీ వినాలని ఉంది. చెప్తారా సార్? సైరా, నాకు ఈ రోజేంటో నా క్యూట్ లవ్ స్టోరీని ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది. నీకెలాగో కొంచెం ఓపెన్ అయిపోయాను కాబట్టి మిగతాది నీకే చెప్పేస్తానులే. నువ్వెవరికి షేర్ చేయకే. చచ్చా, శామ్ మేడం వచ్చినా నాది చెప్పదు సార్. శామ్ నిన్నెందుకు అడుగుతుంది? నువ్వెవరో శామ్కి తెలియదు కదా. అయినా తెలిసిన స్టోరీ తెలుసుకోవాలని తనెందుకు అనుకుంటుంది? కరెక్టే సార్. చెప్పండి సార్. మాకి చాలా ఆత్రంగా ఉంది. మీ మొదటి పరిచయం ఎక్కడ జరిగింది సార్? ఫస్ట్ టైం తనతో పరిచయం ఓ కాఫీ షాప్లో జరిగింది. ఎల్లోడికి ఇదో ఫ్యాషన్. మేము ఇక్కడ పవిత్రంగా భావించే వాటిని నిర్లక్ష్యంగా చూడటం. It's disgusting. How you people play around with things that are so pure and dear to us and discard it all? Have you ever wondered what it means to us when you do that? అంతగా తిట్టిన ఆ అమ్మాయిని మళ్ళీ కలుస్తానని ఎవడన్నా అనుకుంటాడా? అనుకోలేదు సార్. అనుకోరు సార్. ఎస్, నేను అనుకోలేదు, కానీ జరిగింది. రైల్వే స్టేషన్లో